హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ అండి పప్పన్నం చేసుకుంటున్నాం. మీలో ఎంతమంది చేస్తారు ఈ రైస్? చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎట్లా చేస్తారో చెప్పండి. నేనైతే సింపుల్గా ఈ 3 రకాల కూరగాయలతో చేస్తాను అనమాట. నాకు ఎక్కువ కూరగాయలు యాడ్ చేస్తే అది వేరే ఫ్లేవర్ వస్తుంది. మనం చిన్నప్పుడు ఎట్లా తిన్నామో అట్లనే సేమ్ ఉండాలి అనే ఫీలింగ్ కాబట్టి నేను కొంచెం మా అమ్మ ఏవి యాడ్ చేసి వండేదో నేను అట్లనే వండుతాను అనమాట. అది మా పిల్లలకు కూడా టేస్ట్ చూపించాలి కదా, అందుకోసమని. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అది వేడైన తర్వాత 1 స్పూన్ పోపు గింజలు వేసుకోండి. కరివేపాకు, 1 రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని 3-4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే ఇంకా లైట్ తీసుకోండి, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. మస్తు ఉంటుంది అన్నం అయితే, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇది చేస్తున్నంతసేపు మా పిల్లలకి చెప్పినమాట, మా ఇంట్లో ఇట్లా ఉండేది అట్లా ఉండేది. సండే వస్తే మా అమ్మ సండే సాయంత్రం ఖచ్చితంగా ఇది చేసేది. ఉదయం ఏదో ఒక టిఫిన్ చేసేది, సాయంత్రం మాత్రం ఖచ్చితంగా ఈ అన్నం చేసేది. చాలా బాగుంటుంది. ఈ అన్నంలో వేడి వేడి మామిడికాయ పచ్చడితో తినేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు ఆ రోజులే బాగుండేవి. ఇప్పుడు ఎన్ని చేసినా ఏ వండినా అంత టేస్ట్ అయితే రావట్లేదు, ఎందుకో తెలియట్లేదు. కానీ అంత టేస్ట్ రావట్లేదు. మరి విలేజ్కి సిటీకి కూరగాయల ప్రాబ్లం ఏమన్నా ఉంటుందో నాకు తెలియదు, కానీ అంత రుచి అయితే ఇప్పుడు రావట్లేదు. కానీ ఆ రోజులే బాగుండేవి ఫ్రెండ్స్. మంచిగా వండి పెట్టేవాళ్ళు, అంటే అమ్మ చేతిలో అమృతం అనమాట. ఏం చేసినా చాలా అంటే చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే సూపర్ వండుతుంది. అసలు సింపుల్గా వండుతుంది. కొన్ని కూరగాయలు వండుతుంది. మసాలా కూడా ఇంట్లోనే చేసుకున్నదే వండుతుంది అనమాట. అసలు బయటి మసాలా అనేది మేము యూజ్ చేయము. నేను కూడా యూజ్ చేయను. ఇప్పటికీ నేను ఏది కొనుక్కరాను బయట నుంచి మసాలాలు. నాకు ఏ మసాలా కావాలన్నా నేను ఇంట్లోనే చేసుకుంటా. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఆలుగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు యాడ్ చేయండి. సింపుల్గా చేసుకోండి ఫ్రెండ్స్. ఏవేవో కూరగాయలు వేసి చెయ్యకండి, అసలు బాగుండదు. నాకు తెలిసి నేను చెప్తున్నా, బాగుండదు. ఒకవేళ మీకు నచ్చితే వేసుకోండి, నాకైతే ఇట్లనే నచ్చుతుంది. అందుకే నేను కొన్ని కూరగాయలు యాడ్ చేసిన. ఏం లేదు, టమాటా, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, అంతే, ఏముండవు. ఈ 3 ఉంటే చాలా మంచిగా సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీ చేయొచ్చు అనమాట మనం. చూడండి, కొంచెం కూరగాయలు మగ్గినాయి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి, ఎందుకంటే గిన్నెలు కదా మాడిపోతుందని కొంచెం టెన్షన్ అనమాట. ఏముండదు, మాడిపోదు, కానీ మూత పెడతాం కాబట్టి మాడిపోదు. మళ్ళీ మాడిపోతే బాగుండదు కదా అనేసి కలుపుకోవాలి, అంతే, ఏముండదు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అంతే, ఎక్కువసేపు ఏం నానబెట్టొద్దు. 100 గ్రాముల మైసూర్ పప్పుని ఒక 10 నిమిషాలు నానబెట్టండి. మళ్ళీ ఎక్కువ పప్పు వేసినా కూడా అది వేరే టేస్ట్ వస్తుంది. పప్పు తక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. పప్పు యాడ్ చేసి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అట్లా ఉడకనివ్వండి. ఈ పప్పు బాగుంటుంది, కందిపప్పు అంత బాగుండదు. పెసరపప్పు అయితే తొందరగా రైస్లోనే ఉడికిపోతుంది. ఈ పప్పుతోనే చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను 1/2 కేజీ రైస్, 3 కప్పుల రైస్ యాడ్ చేస్తున్నా. పావుగంట సేపు నానబెట్టిన 3 కప్పుల రైసు. నానబెట్టి ఇప్పుడు మనము తాలింపులో వేసుకున్నాం కదా, అదంతా రైస్కి పట్టేలాగా కలుపుకొని ఒక మూత పెట్టి 5 మినిట్స్ ఉడకనివ్వండి, అంతే. కొంచెం ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టాలి. ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. నేను 3 కప్పుల రైసుకి 6 కప్పుల నీళ్ళు యాడ్ చేసినండి. ఇది మా పొలంలో పండించిన బియ్యము, కరెక్ట్గా సరిపోతుంది రైస్కి. ఈ వాటరు మెత్తగా కాకుండా ఉంటుంది. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్నర ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పుది క్లిప్ రాలేదు ఇక్కడ, అందుకే ఉప్పు యాడ్ చేసుకోండి. మీరైతే మర్చిపోకండి, మళ్ళీ మర్చిపోతే తినలేరు. కొంచెం పుదీనా వేసుకోండి, ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. నేను పుదీనాతోటి వేరే చట్నీ చేసిన, ఆ చట్నీ కోసం అని పుదీనా అక్కడ ఉంటే కొంచెం యాడ్ చేసిన.
అంతే ఏముండదు. అసలు పుదీనా కొత్తిమీర ఇవన్నీ ఏం వేయొద్దు. ఓన్లీ కరివేపాకు ఒక్కటి యాడ్ చేస్తే బాగుంటుంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చూడండి రైస్ ఎంత మంచిగా వస్తుందో. పొలంలో పండించినవి బాగుంటాయండి రైస్. మేము అందుకే ఊరు నుంచి తెచ్చుకుంటాం. అసలు మేము ఎప్పుడు రైస్ కొనుక్కోము. నాకు కొన్ని వండినా కూడా ఆ రైస్ అసలు వండడమే రాదు. తినబుద్ధి కూడా కాదు, ఎందుకో మరి తెలియదు. మాకు ఇట్లా అలవాటయ్యో ఏమో తెలియదు, కానీ తినబుద్ధి కూడా కాదు ఫ్రెండ్స్. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వండి. ఆ ఫ్లేవర్ అంతా కరివేపాకు ఫ్లేవర్ రైస్కి పడుతుంది. మంచి స్మెల్ వస్తుంది. అసలు ఇల్లంతా ఈ రైస్ స్మెల్లే వస్తుంది. ఇప్పుడు ఇట్లనే డైరెక్ట్ లంచ్ బాక్స్లో పెడుతున్నా ఫ్రెండ్స్. మళ్ళీ మీరు దీని గురించి కామెంట్ చేయకండి, స్టవ్ మీద ఉంచి అట్లా సర్వ్ చేసుకోవద్దని. ఎందుకంటే నేను కెమెరాని అటు ఇటు జరపలేక లంచ్ బాక్స్లో అట్లనే పెడుతున్నా. స్కూల్ టైం అవుతుంది కాబట్టి వాళ్ళకి లేట్ అవుతుంది కదా, అందుకోసమనే. లేకపోతే నేను గిన్నె కిందికి దించే పెడతా ఎప్పుడైనా. మళ్ళీ దీని గురించి తప్పుగా కామెంట్లు చేయకండి ఎవరైనా. నాకు నిన్న ఒక కామెంట్ చేసిండ్రండి, నాది కొంచెం లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకుంటా ఫ్రెండ్స్. ఎవరో బ్రదరో సిస్టరో చేసిరు. మంచి కామెంటే కాబట్టి నేనేం ఫీల్ కాలేదు. థ్యాంక్ యూ. ఎవరో చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి. ఎందుకంటే కొంచెం నాకు కూడా అనిపిస్తుంది నేను కొంచెం గట్టిగా మాట్లాడాలి అని, మంచిగా మాట్లాడాలని కూడా అనిపిస్తుంది. కానీ ఇంకా మనకు అలవాటు అయిపోయింది కదా, ఇట్లనే మాట్లాడడం అలవాటు అయింది కాబట్టి ఇట్లే మాట్లాడుతున్నా. ఇక్కడ చూడండి, నేను మంచిగా వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నా ఫ్రెండ్స్. అసలు అమృతం, అంత టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.